ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళారా, మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానం కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము సామెతల గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనం చదువుకుందాము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. జ్ఞాని అయిన సొలొమోను చెప్తున్నటువంటి శ్రేష్టమైన మాటలన్నవి ఇక్కడ భక్తుడు చెప్తున్నాడు. నీ ప్రవర్తన అంతటి మీద దేవుని యొక్క అధికారానికి ఒప్పుకుంటే ఆయన నీ త్రోవలను సరళం చేసి నడిపిస్తాడు. అంటే మన సొంత నిర్ణయాలు తీసుకొని మన పనుల భారం మనమే మోసుకోవటం కాదు, కానీ దేవుని చిత్తాన్ని మనం అప్పగించుకొని దేవుని దగ్గర నుంచి సలహా తీసుకొని అధికారానికి మనం ఒప్పుకుంటే ఆయన మనకు ముందుండి మన త్రోవలను సరళం చేస్తూ మరి తిన్నని మార్గంలో నడిపిస్తాడని ఒక శ్రేష్టమైన విషయాన్ని ఇక్కడ సొలొమోను భక్తుడు మనకు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే దేవుడు ఆయన సమస్త మెరిగిన దేవుడు, మరియు బుద్ధి జ్ఞాన సర్వసంపదలు ఆయన యందు గుప్తమై ఉన్నవి. ఆయన మనకు ముందు నడిపించే దేవుడు, భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండేది ఉన్న దేవుడు. కాబట్టి మనం వెళుతున్న మార్గం మనకు అది సరియైనగా కనబడదు, కానీ దాని అంతం ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. కాబట్టి సమస్త ఎరిగిన దేవుడు శ్రేష్టమైన మార్గంలో నడిపించాలి. కాబట్టి కొన్నిసార్లు మన సొంత నిర్ణయాలతో మనం సొంతగా మనం ఆలోచన చేసుకుని ఒక మార్గంలో వెళితే కొన్నిసార్లు ఆ వెళ్ళిన మార్గం మనం అనుకున్న గమ్యాన్ని మనం చేర్చలేకపోవచ్చు, ఆశించిన ఫలితాన్ని మనకు అది ఇవ్వకపోవచ్చు. కానీ ప్రియులారా, మన దేవుని చిత్తానికి విధేయులమై ప్రభువా, నా జ్ఞానం కాదు నీ పరలోక గ్రంథులు నడిపించమని నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నానయ్యా, నువ్వు నా చేయి పట్టుకొని నడిపించని అడిగితే తప్పకుండా దేవుడు మన చేయి పట్టుకొని ఆయన ముందుండి సరళమైన మార్గంలో నడిపించి తినని మార్గంలో నడిపించి మనం చేరవలసిన గమ్యానికి ఆయన మనం సురక్షితంగా చేరుస్తాడు. సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 3వ వచనం చదువుకుంటే, నీ పనుల భారము యెహోవా మీద నుంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. చూసారా, ఇక్కడ కూడా మరొక మాట, నీ పనుల భారం అంతా నువ్వు మోసుకోవద్దు, నీ భారాన్ని యెహోవా మీద మోపు. నీ భారం యెహోవా మీద మోపితే ఆయన నీ ఉద్దేశములు సఫలపరిచి మరి నీ ఆలోచన చొప్పున మరి నీ హృదయవాంఛలను తీరుస్తాడన్న సత్యాన్ని కూడా ఇక్కడ తెలియజేస్తున్నాడు. 16:9 మనం చదువుకుంటే, ఒకడు తాను చేయబోనది హృదయంలో యోచించుకుని యెహోవా నడతను స్థిరపరచను. మన హృదయంలో మనమైతే ఆలోచనలు చేసుకుంటాం, కానీ దాన్ని స్థిరపరిచే దేవుడే. అందుకే 16:1 ఉంటుంది, హృదయాలోచనలు మనుషుని వశము, చక్కని ప్రత్యుత్తరమించుటకు యెహోవా వలన కలుగును. మన హృదయం ఎన్నో ఆలోచనలు వస్తూ ఉంటాయండి, ఎన్నో తలంపులు. ఒక పని మొదలుపెట్టామంటే ఎన్నో కోణాల్లోనూ మనం ఆలోచిస్తూ ఉంటాం, కానీ మన హృదయాలోచనలు అన్నీ మనుషుని వశమే. కానీ చక్కని ప్రత్యుత్తరం దానికి కావాలి, సరైనటువంటి సూటబుల్ సొల్యూషన్ మనకు కావాలి అంటే తప్పకుండా దేవుని వలన మాత్రమే సాధ్యం అవుతుంది. కాబట్టి మనం ఆ విధంగా దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థించినప్పుడు ప్రభు మనం తప్పకుండా తన చిత్తానుసారంగా మనల్ని ఆయన నడిపిస్తాడనమాట. కాబట్టి మన జీవితాల్లో ఎప్పుడు కూడా మన సొంత ఆలోచన చొప్పున మనం వెళ్ళటం కాదు, కానీ ప్రభు చిత్తానికి మనం అప్పగించుకున్నప్పుడు ప్రభువే మనకు ముందుండి ఆయన మనకు నడిపించే దేవుడే ఉన్నాడు. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం చదువుకుంటే, మీరు కుడి తట్టేనను ఎడమ తట్టేను తిరిగినాను, ఇదే త్రోవ, దీని నడువుడి అని నీ వెనుక నుండి యొక్క శబ్దము నీ చెవులకు వినబడునంట. ఎప్పుడు మనం ఆయన చిత్తానికి అప్పగించుకున్నప్పుడు, ప్రభువా నువ్వు నన్ను నడిపించయ్యా, నా పాదాలు తొట్టిపడకుండా సహాయం చేయమని అడిగితే తెలియక ఒకవేళ మనం కుడి తట్టుగా ఎడమ తట్టుగా పొరపాటున దారి తొలిగితే వెంటనే ప్రభు స్వరం అంట వెనక నుండి వినపడొద్దంటే ఏమని, ఇదే త్రోవ, దీని నడువుడి అని చెప్పి నీ వెనుక నుండి ఒక శబ్దం నీ చెవులకు వినబడను. దేవుడు వెనక నుండి వినిపిస్తాడంట, ఒక స్వరం పెట్టి మనం పిలుస్తాడు, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు వెళుతున్న మార్గం సరైనది కాదు, అది కాదు మార్గం, ఇది సరైన త్రోవ, ఇది దీనిలో నడువు అని చెప్పి ఆయన తన ఆత్మ ద్వారా మనల్ని క్రమపరిచి ఆ మార్గంలో మనల్ని ఆయన నడిపిస్తాడు. కాబట్టి మన సొంత ఆలోచనలన్నీ ప్రక్కన పెట్టి దేవుని చిత్తానికి అప్పగించుకొని మన ప్రవర్తన మీద అధికారానికి ఒప్పుకుంటే ఎంతైనా నమ్మదగిన దేవుడు. కాబట్టి ఆయన మన చిత్తానుసారంగా నడిపించే దేవుడు అయి ఉన్నాడు. యెషయా గ్రంథము 48వ అధ్యాయం 17వ వచనం కూడా చదువుకుంటే, నీకు ప్రయోజనం కలుగునట్లు నీ దేవుడినైన యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేయుదును, నీవు నడవలసిన త్రోవను నిన్ను
నడిపించుదును. చూడండి ఇక్కడ ఎట్లా చెప్తున్నాడు భక్తుడు, యెహోవానగు నేనే నీకు ఉపదేశం చేస్తాను, మనుషులు కాదయ్యా, నేనే నీ విషయంలో శ్రద్ధ వహించి నీకు ఉపదేశం చేస్తాను, నడవలసిన త్రోవ నేను నిన్ను నడిపిస్తానని చెప్పి ఇక్కడ దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుని వాక్యం వింటున్న ప్రియులారా, మన జీవితాల్లో మన సొంత ఆలోచనలు కాకుండా తన చిత్త ప్రకారం అడిగించమని ప్రభు చిత్తానికి ఆయన అధికారానికి మనం కూడా ఒప్పుకుందాము. ఎవరైనా ఈ దినం వాక్యం వింటున్న వారు మీ జీవితాల్లో మీరు ఆశించిన ఫలితాన్ని పొందకుండా, ఏది చేసినా కూడా నా జీవితంలో నేను తగినట్టు ఫలితాన్ని నేను పొందలేకపోతున్నానని విసిగి వేషారిపోయి కృంగిపోయి ఉన్నారేమో, ఒకవేళ ఉదయకాలం నీకు శుభవార్త ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు. నీ ప్రవర్తన మీద నా అధికారానికి ఒప్పుకో, నేను నడవలసిన మార్గం నడిపిస్తాను, నేను నీకు ఉపదేశం చేస్తాను. ఇంతకాలం నీ సొంత ఆలోచన విసిగిపోయావు కదా, ఇప్పుడు నా చిత్తానికి అప్పగించుకో, నేను ముందుండి నీ చేయి పట్టుకొని నడిపిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన త్రోవలు నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఉదయకాలం మనం కూడా ప్రభు చిత్తానికి ఆయన అధికారానికి మనం ఒప్పుకుందాము. ప్రభు చిత్త ప్రకారం నడిపించమని ప్రభు సహాయం తీసుకొని ప్రభువుకు అప్పగించుకొని ప్రభు కృపలో ప్రభు చిత్త ప్రకారం ముందుకు సాగిపోదాము. అలాంటి కృపా ధన్యత ప్రభు మనకందరికీ దయచేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందామండి. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ ప్రభువ, మా విమోచకుడా, మా రక్షకుడా, మా నిరీక్షణకు ఆధారమా నీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ప్రభువ మరి మా పట్ల మీరు చూపిన లేని ప్రేమ వాత్సల్యత కనికరాలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గురించి నూతన దినము కొరకై నీకు వందనాలు. ఈ దినమంతా నీ కృపాక్షేమాన్ని మాకు తోడుగా ఉంచి నడిపించండి ప్రభువ. మా ప్రవర్తన అంతటి మీద మీ అధికారానికి మేము ఒప్పుకుంటున్నాము నాయన. మీ చిత్తాన్ని మమ్మల్ని అప్పగించుకుంటున్నాము తండ్రి. మీరే మా చేయి పట్టుకు మా ముందు నడిపించండి. ఎక్కడ తొట్టిపడకుండా నడవలసిన త్రోవను మాకు బోధి సరళమైన మార్గంలో నడిపించి మీ నామనకు మహిమ కొరగా మమ్మల్ని జీవింపచేయండి. ఉదయకాల సమయంలో ప్రభు వాక్యం వింటున్న ప్రియులందరినీ దీవించండి. వారి అవసరాలు తీర్చండి, సమస్యలు పరిష్కరించండి, దుఃఖంలో వారు ఓదార్చండి, సమస్యలు విడిపించండి, నెమ్మది వరకు నెమ్మది ఇచ్చేయండి. ఆయన బలహీనలుగా ఉన్న వారందరినీ ముట్టండి, స్వస్థపరచండి. కృంగిన స్థితిలో భయంకరమైన వ్యాధులతో భయంతో భీతితో బిడ్డలను ఆదరించి ధైర్యపరిచి వారికి కావాల్సిన ఆరోగ్యం దయచేసి దినదీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప మనందరికీ సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్.